ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు రాజ్నాథ్ సింగ్. సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఉగ్రదాడి ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు, ప్రభుత్వ వ్యూహాన్ని చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్పై కఠిన చర్యలు ప్రారంభించింది. 1960లో పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందంను రద్దు చేసింది. అటారీ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషనరేట్ను మూసివేసింది. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు రాజ్నాథ్ సింగ్. సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఉగ్రదాడి ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు, ప్రభుత్వ వ్యూహాన్ని చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్పై కఠిన చర్యలు ప్రారంభించింది. 1960లో పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందంను రద్దు చేసింది. అటారీ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషనరేట్ను మూసివేసింది.